హే గాయ్స్, వెల్కమ్ టు వైరలీ ఫుడ్. ఈ రోజు మన రెసిపీ ఆనియన్ సమోసా. బయట కొట్ల మీద చూస్తూ ఉంటే తినాలనిపిస్తుంది, కానీ బయట ఫుడ్ అంత మంచిది కాదు, మనకి చేసుకోవడానికి రాదు. కానీ సమోసా చాలా ఈజీ అండి చేయడం అండ్ టేస్టీ రెసిపీ. ప్రిపరేషన్ ఎలాగో చూద్దామా మరి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 2 కప్పుల మైదా పిండి తీసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వేడి నూనె వేసుకోవాలి. వేడి నూనె వేసుకోవడం వల్ల సమోసాలు గుల్లగా వస్తాయి. ఇది నేను ఈ రెసిపీయే కాదు, ప్రతి రెసిపీలో చెప్తూనే ఉంటా. ఇలా వేడి నూనె వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా చేతితో బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ముద్దని కొంచెం సేపు పక్కన ఉంచుదాం. తరువాత ఒక బౌల్ తీసుకుని అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 కప్ ఆనియన్స్ ని తీసుకోవాలి. కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, 1 కప్ అటుకులు కూడా యాడ్ చేసుకోవాలి. అటుకులు సమోసా తింటున్నప్పుడు పంటికి తగిలితే మంచి టేస్ట్ వస్తుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని మొత్తం పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా కట్ చేసుకుని చపాతీలా ఒత్తుకుని పెనంపై 2 వైపులా కాల్చుకోవాలి. అది కూడా దోరగా మాత్రమే, పూర్తిగా కాల్చేయకూడదు. ఇలా వేయించుకున్న చపాతీని పొడవుగా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న స్ట్రిప్స్ని సమోసా లాగా చుట్టుకోవాలి. సమోసాలో చుట్టుకుని అందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న స్టఫ్ని యాడ్ చేసుకుని వాటర్ లేదా నూనె లేదా నెయ్యితో అయినా క్లోజ్ చేసుకోవాలి. ఇలా వీటితో క్లోజ్ చేయడం వల్ల నూనెలో వేసినప్పుడు ఓపెన్ అవ్వకుండా అందులో ఉన్న స్టఫ్ బయటకు రాకుండా ఉంటుంది. రెండు వైపులా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న సమోసాల్ని ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుని దోరగా వేయించిన పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది. చూసారు కదండి, వేడి వేడి ఆనియన్ సమోసా ఎంత ఈజీనో కదా. మరి ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతకంటే ముందు ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.